హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ వ్లాగ్స్. సో మేమైతే గోకర్ణ వచ్చేసాము. సో రావడానికి నైట్ అయిపోయింది, అందుకే మార్నింగ్ షూట్ చేస్తున్నాను. ఇదైతే మేమున్న హోటల్ అనమాట. చూడడానికి చాలా బాగుంది. పక్కన అన్ని పొలాలు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. దానికి తోడు వర్షం కూడా పడుతుంది. సో చూడడానికి అయితే ఒక అరకు కేరళలో ఉన్న ఫీల్ అయితే వచ్చింది. సో చూసేద్దాం రండి. సో పైకి వెళ్తున్నాను. ఇదైతే ఫస్ట్ వచ్చి హాల్ అనమాట. అండ్ 3 బెడ్రూమ్స్ ఉన్నాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్స్. అండ్ బాల్కనీ కూడా చాలా బాగుంది. బాల్కనీలోంచి కూడా వ్యూ చాలా బాగుంది. యాక్చువల్లీ మేము అనుకున్నాము ఫస్ట్ మార్నింగ్ లేవగానే బీచ్కి వెళ్దాము, అక్కడ ఒకసేపు ఎంజాయ్ చేసి వచ్చి దర్శనానికి వెళ్దామని. బట్ రెయిన్ వల్ల అసలు మా ప్లాన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. సో బీచ్ క్యాన్సిల్ అయిపోయింది. డైరెక్ట్గా టెంపుల్కి వచ్చేసాము. తర్వాత మురుడేశ్వర్కి స్టార్ట్ అయిపోయాము. సో మురుడేశ్వర్లో అయితే ఉన్నాము. ఇదైతే రాజగోపురాన్ని చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకు దాదాపు 249 అడుగులు ఉంటుంది. అంటే చెప్పాలంటే 20 లేదా 21 అంతస్తులు ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు శివ స్టాచ్యూ. ఇది మనకు వరల్డ్లోనే 2nd టాలెస్ట్ శివ స్టాచ్యూ అనమాట. అండ్ దాని కింద ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా కూడా ఉంటుంది, చూద్దాం. అండ్ క్రౌడ్ చాలా ఉన్నారు, సమ్మర్ కాబట్టి చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ మనము క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నాము. ఇందాక చెప్పాను కదా 18th 19th ఫ్లోర్ ఉంటుందని చెప్పేసి. సో మనకి లిఫ్ట్లో 19th ఫ్లోర్ వరకు అలా తీసుకెళ్తారు. అక్కడ నుంచి మనం ఈ వ్యూ అంతా చూడొచ్చు. చూడడానికి చాలా బాగుంది. చుట్టూ అంటే ఈ టెంపుల్కి మనకు 3 sides సముద్రం ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది చూడడానికి. సముద్రం మధ్యలో టెంపుల్ చాలా బాగుంది, చూడండి.